దేవునికి మహిమ కలుగును గాక. మరి మంచి సమయానికి మనం ఇచ్చేస్తున్నాం. మరి చక్కగా రాత్రి చక్కగా ఒక ఆత్మీయ సందేశాన్ని విన్నాం. ఈరోజు కూడా మన మధ్యలో మరి మన గుంటూరు సెక్షన్ ప్రెసిడెంట్ గారు పి వెల్బెట్ గారు మన మధ్యలో ఉంటూ చాలా సంతోషం. అలాగనే మన డైరెక్టర్ గారు శ్యామ్ ప్రకాష్ గారు కూడా మన మధ్యకు వచ్చున్నారు. అలాగనే తెనాలి సర్కిల్ పాస్టర్ గారు పాస్టర్ డి మోజెస్ గారు మన మధ్యలో ఉంటూ చాలా సంతోషం. అలాగనే సత్తెనపల్లి సర్కిల్ మరి సూపర్వైజర్ గారు కృపావరం గారు కూడా మన మధ్యలో ఉంటూ చాలా సంతోషం. మరి మొట్టమొదటిగా మరి ప్రారంభ ప్రార్థన చేసుకుని మరి వాక్యాన్ని వినటానికి మనం ఆసక్తి కలిగి ఉన్నాం కాబట్టి దైవజనులు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి మన ప్రారంభ ప్రార్థన మరి డి మోజెస్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనలోంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు 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 తండ్రి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తున్నామయ్యా. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడా, ధవలవరుడా, రత్నవరుడా, 10,000 మంది పురుషులలో పోల్చదగిన మా ప్రాణప్రియుడైన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గతించిన 2 రాత్రులు ఈ యొక్క ఉద్యోగ మహాసభలను మీరు ఘనముగా జరిగించి సేవకులు నిలబెట్టుకొని చక్కటి వర్తమానములను అందించి వారిని ఆధ్యాత్మికంగా బలపరిచిన విధముకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అలాగే ఈ 3వ రాత్రి ఆఖరి కూటములో మా ప్రియులు, మీ ప్రియదాసులు, పెద్దలు, గౌరవనీయులు పాస్టర్ పి వెల్బెట్ గారు, మా సెక్షన్ నాయకులు తండ్రి ఆఖరి రోజు ఈ వర్తమానమును అందించుటకు సిద్ధపడుచుండగా దేవా మీ కృపను మాకు తోడుగా వంచి మీ సన్నిధి నుంచి మీ దాసుని ముఖాంతరములో నుంచి మీరు మాట్లాడి అందరికీ చక్కగా అర్థమయ్యే రీతిగా మీ దాసుడు బోధిస్తున్నప్పుడు విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయములో అది నీరు కట్టి ఫలించి అభివృద్ధి చెందటానికి నీ కృప దయచేయమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ అధ్యక్షతను వహించి తదుపరి జరగబోతున్న ప్రతి కార్యములో పరిశుద్ధాత్మదేవుడా మీ సహాయం మాకు అనుగ్రహించి నడిపించవలసిందిగా యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామమున శుభములు, సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, గత రాత్రుల్లో మనం కనీసం 3 పరలోకములో ఉన్నటువంటి 3 గ్రంథాల గురించి చదువుకున్నాం. ఒక గ్రంథం పేరేంటి? జీవగ్రంథం. జీవగ్రంథంలో మనందరి పేర్లు ఉన్నాయా? ఉన్నాయి. 2వ గ్రంథం పేరేంటి? జ్ఞాపకార్థ గ్రంథం. జ్ఞాపకార్థ గ్రంథం మీకు చాలా బాగా జ్ఞాపకం ఉంది మీకు. సో 3వ గ్రంథం పేరు మరణ గ్రంథం. 4వ గ్రంథం ఉంది, అది బుక్ ఆఫ్ డెస్టినేషన్ అంటారు. మనం పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు కూడా మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఆ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఈ రాత్రి సమయంలో నేను చెప్పినట్టుగా క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి ప్రమాదాల గురించి మనం చదువుకున్నాం. పాస్టర్ గారు, విశ్వాసం, క్రైస్తవ విశ్వాసంలో ప్రమాదాలు ఏమున్నాయి? విశ్వాసమే కదా అని మీరు అనొచ్చు. కానీ మనకు తెలియకుండానే మన విశ్వాసంలో ప్రమాదంలో పడిపోతూ ఉంటాం. ఇక్కడ క్రైస్తవ విశ్వాసానికి మూలాధారము, పునాది బైబిల్. బైబిలే క్రైస్తవ విశ్వాసానికి పునాది. బైబిల్ తప్ప మరి ఏది కూడా క్రైస్తవ విశ్వాసానికి పునాది లేదు. క్రైస్తవ విశ్వాసంలో బైబిల్ మాత్రమే మనం నమ్మాలి. బైబిల్లో ఉన్నదానినే మనం నమ్మాలి. బైబిలే మన జీవితానికి ఆధారంగా ఉండాలి. మన విశ్వాసానికి ఆధారము బైబిల్ మాత్రమే. బైబిలు కాకుండా మరి ఏది కూడా మనం నమ్మకూడదు. మత్తయి సువార్త
15వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. నేను క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి ప్రమాదాల గురించి చాలా రాసుకున్నాను. అయితే వీటిని గురించి చెప్పాలంటే దాదాపు 3 రోజులు పడుతుంది. కానీ ఈరోజు 5 మాత్రమే మీతో పంచుకుంటాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. ఈ ప్రజలు ఆ, తమ పెదవులతో ఆ, నన్ను గనపరచుదురు గాని ఆ, వాని హృదయము ఆ, నాకు దూరముగా ఉన్నది. ఆ. మనుషులు కల్పించిన మనుషులు కల్పించిన పరిశుద్ధులు పద్ధతులు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వ్యర్థమైన ఆరాధన, నిజమైన ఆరాధన. నిజమైన ఆరాధన బైబిల్ ప్రకారంగా ఉన్నటువంటి ఆరాధన. నిజమైన ఆరాధన బైబిల్ ప్రకారంగా ఉన్నటువంటి ఆరాధన. వ్యర్థమైన ఆరాధన మనుషులు కల్పించినటువంటి ఆచారాలన్నీ కూడా వ్యర్థమైనటువంటి ఆరాధన. మనుషులు కల్పించిన పద్ధతులు ఈ క్రైస్తవ సంఘంలో మనుషులు కల్పించినటువంటి పద్ధతులు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కరు తమ ఇష్టం వచ్చినట్లుగా ఒక్కొక్క పద్ధతిని సంఘంలో ప్రవేశపెడుతున్నారు. సంఘాన్ని బైబిల్ ప్రకారంగా ఉంచట్లేదు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని కనిపెట్టి ఆ పద్ధతి ప్రకారంగా వారు నడుస్తున్నారు. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు బైబిల్లో ఉన్నటువంటి పద్ధతులు కాదు. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములు అవే దేవుని దగ్గర నుండి వచ్చినవని వారు తెలుసుకొని నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు. మనుషులు కల్పించిన పద్ధతిలో వ్యర్థమైన ఆరాధన. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు బైబిల్ ప్రకారంగా ఉన్న ఆరాధనలో ఉన్నావా, లేకపోతే మనుషులు కల్పించినటువంటి పద్ధతులు కలిగిన ఆరాధనలో నీవు ఉన్నావా? కొంతమంది ఏమంటారంటే దేవుడు నాతో మాట్లాడాడు అంటారు. చాలామంది బోధకులు చెప్పేది ఏంటంటే రాత్రి సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్తారు. దేవుడు ఈ రోజుల్లో ఎవరితోనూ కూడా మాట్లాడడు. దేవుడు ఈ రోజుల్లో ఎవరితోనూ కూడా మాట్లాడడు. దేవుడు మానవునికి ఇవ్వవలసినటువంటి వర్తమానం అంతా కూడా ప్రవక్తల ద్వారా బైబిల్లో మనకి రాసి ఇచ్చాడు. మానవునికి ఏది అవసరమో, మానవునికి ఏది కావాలో అది దేవుడు ప్రవక్తల ద్వారా ఈ బైబిల్లో మనకి రాసి ఇచ్చాడు. దీనికి మించి దేవుడు మరొకటి ఏది కూడా మాట్లాడడు. చాలామంది బోధకులు ప్రజలను ఆకర్షించటానికి, క్రైస్తవుల్ని మోసం చేయటానికి చాలామంది సేవకులు చెప్పేది ఏంటంటే దేవుడు నాతో రాత్రి మాట్లాడి ఈ విధంగా చెప్పాడు అంటారు. అది చాలా అబద్ధం అని బైబిల్ చెప్తుంది. దేవుడు మానవునికి ఏదైతే కావాలో అది ఈ బైబిల్ ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యేకంగా ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడే పని లేదు. ఈ బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
దేవుడు నాతో మాట్లాడాడు అంటే అది అబద్ధము అని అతను అబద్ధ బోధకుడు అని అర్థం. చాలామంది అంటారు, దేవుడు రాత్రి నాకు ఒక దర్శనం వచ్చింది అంటారు. చాలామంది బోధకులు చెప్పటం నేను విన్నాను. రాత్రి సమయంలో నేను ఒక దర్శనాన్ని చూశాను అని చాలామంది బోధకులు చెప్తూ ఉన్నారు. అది కూడా మోసకరమైన బోధని బైబిల్ చెప్తుంది. ఈ రోజుల్లో బోధకులకు కానీ క్రైస్తవులకు కానీ ప్రత్యేకమైనటువంటి దర్శనాలు ఏమి కూడా లేవు. దేవుడు మానవునికి ఏదైతే కావాలో దానిని ప్రవక్తలకి దర్శనాలు ఇచ్చి ప్రవక్తల ద్వారా దేవుడు మనకి బయలుపరిచి ఉన్నాడు. నేను దర్శనాన్ని చూశాను, దర్శనంలో దేవుడు నాతో మాట్లాడాడు అనేటువంటిది అబద్ధపు బోధ. దేవుడు నాతో మాట్లాడాడు అన్నది అబద్ధపు బోధ. దేవుడిని నేను రాత్రిలో చూశాను అన్నది అబద్ధపు బోధ. రాత్రి నాకు దర్శనం వచ్చింది, దర్శనంలో దేవుడు నాకు బయలుపరిచాడు దీనిని అని చెప్పేటువంటి బోధకులు అబద్ధపు బోధకులు. ఈ రోజుల్లో దర్శనాలు ఎవరికి కూడా లేవు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 19 నుండి 20 వచనాలు. వారు మిమ్మును చూచి కర్ణ పిశాచి గలవారి యొద్దకు కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకు వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగున ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము లేదు, అంటే వెలుగు లేదు. చాలా మంది బోధకులు అంటారు 10 ఆజ్ఞలు లేవు, 10 ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి, యేసు ప్రభువారు సిలువలో 10 ఆజ్ఞలు కొట్టివేశాడు అని బోధిస్తూ ఉన్నారు. అది అబద్ధము అని బైబిల్ చెప్తూ ఉంది. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును పరిశీలించి చూడండి. దాని ప్రకారంగా బోధించకపోతే వారిలో సత్యము లేదు. ఈ రోజుల్లో సేవకులందరూ కూడా 10 ఆజ్ఞలు లేవు, కొట్టివేయబడ్డాయి, అవి మనకు అక్కర్లేదు అని చాలామంది అందరూ కూడా బోధిస్తున్నారు. అటువంటి వారు అబద్ధపు బోధకులని బైబిల్ చెప్తూ ఉంది. ధర్మశాస్త్రమును అనగా 10 ఆజ్ఞలను, ప్రమాణ వాక్యం అంటే యేసు ప్రభు యొక్క వాక్యమును పరిశీలించి చూడండి. దాని ప్రకారంగా బోధించకపోతే వానిలో సత్యము లేదు, వాడు అబద్ధ బోధకుడు అని చెబుతూ ఉన్నారు. కొంతమంది అంటారు, ఎందుకమ్మా నువ్వు ఆ చర్చికి వెళ్ళేదంటే, అయ్యా ఈ చర్చి మాకు ఇంటికి దగ్గరగా ఉంది, అందుకనే మేము వెళ్తున్నాం అయ్యా అంటారు. ఈ చర్చి బైబిల్ ప్రకారంగా ఉందా లేదా, ఈ చర్చిలో బైబిల్ ప్రకారంగా బోధిస్తున్నారా లేదా, ఈ పాస్టర్ గారు బైబిల్ ప్రకారంగా బోధిస్తున్నారా లేదా అనేటువంటి ఆలోచన మనుషులకి లేదు. ఎందుకు ఆ చర్చికి వెళ్తున్నావు అంటే, అయ్యా మా ఇంటి పక్కనే ఈ చర్చి ఉంది కాబట్టి ఆ చర్చికి వెళ్తున్నాను అంటారు. ఇంకా కొంతమంది అంటారు,
ఎందుకమ్మా నువ్వు ఆ చర్చికి వెళ్ళేది అంటే, అయ్యా ఆ పాస్టర్ గారు భాషలు మాట్లాడతాడయ్యా, అందుకని ఆ చర్చికి వెళ్తున్నానయ్యా చెప్తారు. ఎందుకమ్మా ఈ చర్చికి వెళ్ళేది అంటే, అయ్యా ఈ చర్చిలో బాగా చప్పట్లు కొట్టుకుంటూ హల్లెలూయ హల్లెలూయ అంటూ గట్టిగా అరుచుకుంటూ, అయ్యా గట్టి గట్టిగా స్తోత్రం అంటూ గట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్ అంటూ ప్రార్థన చేస్తూ ఉంటారయ్యా, అందుకని ఆ చర్చికి వెళ్తున్నానయ్యా అని చెప్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారంటే, ఆ చర్చికి ఎందుకు వెళ్తున్నావమ్మా అంటే, అయ్యా ఆ చర్చిలో యేసన్న గారి పాటలు బాగా ఉంటాయ్యా, అందుకని ఆ చర్చికి వెళ్తున్నానయ్యా అని చెప్తూ. ఇంకెందుకమ్మా ఆ చర్చికి ఎందుకు వెళ్తున్నావు అని కొంతమందిని అడిగితే, అయ్యా ఆ పాస్టర్ గారు అంటే నాకు బాగా ఇష్టం, బైబిల్ అంటే ఇష్టం కాదు, ఆ పాస్టర్ గారు అంటే నాకు బాగా ఇష్టం, అందుకనే ఆ చర్చికి వెళ్తున్నానయ్యా. మోసం, క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి మోసాలు. బైబిల్ ప్రకారంగా ఈ చర్చి ఉందో లేదో అనే ఆలోచన లేదు. బైబిల్ ప్రకారంగా ఈ పాస్టర్ గారు బోధిస్తున్నాడా లేదో అనే ఆలోచన లేదు. ఆ పాస్టర్ గారు అంటే మాకు ఇష్టం కాబట్టి మేము ఆ చర్చికి వెళ్తున్నాం. ఈ చర్చిలో గంతులు వేసుకుంటూ ఎగురుకుంటూ హల్లెలూయా అంటూ పాటలు పాడుతున్నారు కాబట్టి, పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి మేము ఆ చర్చికి వెళ్తున్నాం అయ్యా, బాగుందయ్యా, బాగా ఉద్రేకపోతుంది, నరాలన్నీ పొంగిపోతున్నాయి అయ్యా అని చెప్తుంటారు. ఆరాధన అంటే నరాలు పొంగిపోయేది కాదు. ఆరాధన అంటే గట్టిగా అరిచేటువంటిది కాదు. ఆరాధన అంటే హల్లెలూయా 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 అని ఎగరటం కాదు ఆరాధన అంటే. బైబిల్ ప్రకారంగా ఉందో లేదో అనేటువంటి పరీక్ష చేసుకోవాలి. నేను చెప్పేవన్నీ కూడా మనుషులు కల్పించినటువంటి పద్ధతులు అవన్నీ కూడా. వారి ఇష్టానుసారంగా ఒక్కొక్క పద్ధతిని కనిపెట్టి ఏర్పాటు చేసుకొని ఎక్కువ ప్రజలను ఆకర్షించడానికి, ఎక్కువ ప్రజలను రాబట్టడానికి, ఎక్కువ డబ్బును రాబట్టడానికి మనుషులు కల్పించినటువంటి పద్ధతులు అన్నీ కూడా. క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి ప్రమాదాల్లో ఒకటి అజ్ఞానం. జ్ఞానము లేకపోవటం, అజ్ఞానము అను ప్రమాదము. ప్రియులారా, నువ్వు బైబిలు తెలుసుకోకపోతే నీవు విశ్వాసములో ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఏదో పాస్టర్ గారు చెప్తున్నాడులే, ఆయన చెప్పిందే నిజం, ఆయనే చెప్పేదే బైబిలే కదా అని మనం కనుక నమ్మామంటే మన విశ్వాసాన్ని కోల్పోతాం. మన విశ్వాసంలో ప్రమాదంలో ఉన్నట్లు. అంటే గురుడి విశ్వాసం, గురుడిగా నమ్మటం, వాక్య పరిశీలన లేకపోవటం. పాస్టర్ గారు ఏది చెప్తే అదే. ఈరోజు ఇక్కడ పాస్టర్ గారు, రేపు అక్కడ పాస్టర్ గారు, ఇంకొక అక్కడ పాస్టర్ గారు, ఇంకొక ఇక్కడ పాస్టర్ గారు. ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గరికి వెళ్ళటమే, గుడ్డిగా నమ్మటం. ఇది మన సహోదరులరా, ఇది అజ్ఞానం. జ్ఞానము లేకపోవటం. బైబిల్ చెప్తుంది, నా ప్రజలు బైబిల్ జ్ఞానము లేక నశించిపోతున్నారని చెప్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, అజ్ఞానంతో బైబిల్ని, పాస్టర్ గారిని నమ్మవద్దు. అపోస్తుల కార్యములు
17వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలును సిలాను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవోనని ప్రతిదినమున లేఖనములను పరిశోధించుచూ వచ్చారు. ప్రియమైన సహోదరుడా, అజ్ఞానంతో మనం దేవుని వాక్యాన్ని నమ్మినట్లయితే మనము ప్రమాదంలో పడేటువంటి అవకాశం, విశ్వాసములో నుండి తొలగిపోయేటువంటి అవకాశము ఉంది. క్రైస్తవులు అయినటువంటి వారు ఒక బోధకుడు బోధించేటప్పుడు ఆ వాక్యము బైబిల్లో ఉందో లేదో అని పరిశీలన చేసుకోవాలి. ఆ విధంగా ఆ సంఘస్థులు పరిశీలన చేశారు. పరిశీలన చేసిన తర్వాతనే ఇది బైబిల్లో ఉన్నది అంటేనే వారు నమ్మారు. మనం ఏం చేస్తున్నాం? గుడ్డితనముగా నమ్ముతున్నాం. ఏ పాస్టర్ని పడితే ఆ పాస్టర్ని నమ్ముతున్నాం. ఏ పాస్టర్ చెప్తే ఆ పాస్టర్ని మనం నమ్ముతున్నాం. అది చాలా ప్రమాదం అని బైబిల్ చెప్తుంది. అటువంటి విశ్వాసము దేవునికి మనలను దూరంగా చేస్తుందని బైబిల్ చెబుతూ ఉంది. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో, నా ప్రజలు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. బైబిల్ జ్ఞానం లేని వారై నశించున్నారు. ఎవరో ఏదో రాశారని మన పాస్టర్ గారు దాన్ని తీసుకొచ్చి అది బైబిల్లో ఉందో లేదో అని చూడకుండా కూడా సంఘస్థులకు బోధించి సంఘస్థుల్ని అజ్ఞానంలోకి నడిపిస్తూ ఉన్నారు. సంఘస్థుల్ని దేవుని యొక్క వాక్యములో జ్ఞానవంతులుగా చేయట్లేదు. ఎవరో రాసినాన్ని తీసుకొచ్చి ప్రజలకు బోధించి ప్రజలందరినీ కూడా బైబిల్ జ్ఞానంలో నుండి తొలగించి అజ్ఞానంలోకి నడిపిస్తున్నారు. అజ్ఞానము చాలా ప్రమాదకరమైనటువంటిది. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుతున్నావు కనుక నేను నిన్ను విసర్జించును. మనము జ్ఞానమును విసర్జించినట్లయితే దేవుడు మనలను విసర్జిస్తాడు. దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనుక నేను నిన్ను మరుతున్నాను. చాలామంది 10 ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయని చెప్తున్నారు. చూసారా సేవకులు? ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, వారు నా ధర్మశాస్త్రాన్ని మరిచారు గనుక నేను వారిని మరిచిపోతానని చెప్పాడు. నువ్వు ఎంత పెద్ద బోధకుడు అయి ఉండవచ్చును, నువ్వు ఎంత పెద్ద బోధకుడుగా కావచ్చును, నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రమును గాయకొనకపోతే, లేదంటే దేవుడు నిన్ను మర్చిపోయాడని అర్థం. నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావు అని అర్థం. ఒకటి ప్రమాదం ఏంటి? అజ్ఞానము, వాక్యాన్ని గురించినటువంటి జ్ఞానము లేకపోవటం. రెండవ ప్రమాదము క్రైస్తవ విశ్వాసములో ఉంది, అవిశ్వాసము. విశ్వాసము లేకపోవటం, అవిశ్వాసం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, జీవము గల దేవుని విడిచి పోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము నీలో ఎవని యందైనను ఒకవేళ ఉన్నవేమో దాన్ని జాగ్రత్తగా చూసుకుంది. జీవము కలిగిన దేవుని విడిచిపెట్టేటువంటి విశ్వాసము నీలో
ఎవరు ఎందైనా ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోండి. సాతానుడు మనలను విశ్వాసంలో నుండి బయటికి లాక్కొని వెళ్తాడు. అనేక మంది విశ్వాసంలో నుండి తొలగిపోతూ ఉంటారు. నేను కడపలో పాస్టర్ గారుగా పనిచేసేటప్పుడు నేను ఒక హిందువుల గృహాన్ని దర్శించేవాడిని. వారి గృహంలో ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. వారానికి ఒకసారి దర్శిస్తూ ఉండేవాడిని. వాళ్ళ భార్య మన చర్చికి వచ్చేది కడపలో. నేను ఒకసారి వారి గృహానికి దర్శించడానికి వెళ్ళాను. ప్రార్థన చేశాను. ఏదో కానుక ఇచ్చేవాళ్ళు. ఆయన అన్నాడు, పాస్టర్ గారు, మీ దేవుడు నాకు వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటట్టుగా నువ్వు ప్రార్థన చేయి పాస్టర్ గారు అన్నాడు. ఆయన చేసేటువంటి వ్యాపారం ఏమిటంటే సారా బాటిల్ వ్యాపారం. అంటే సారా తాగి కింద పడేస్తారు చూసారా, ఒట్టి బాటిల్స్, ఒట్టి సీసాలు, అవన్నీ కూడా ఏరుకొని వస్తారు కదా. వచ్చినప్పుడు ఆ ఖాళీ సీసాలను ఆయన మద్రాసుకు పంపిస్తూ ఉంటాడు. సారా సీసాలు, ఒట్టి ఖాళీ సీసాలు వ్యాపారస్తులు ఆయన. అంటే జీవము గల దేవునికి నేను ప్రార్థన చేస్తే ఆయనకి ఖాళీ సారా సీసాల యొక్క వ్యాపారము అభివృద్ధి కావాలి. అభివృద్ధి అయితే నేను ఎక్కువ చందా ఇస్తాము, నేను కూడా గుడికి వస్తాను అని చెప్పాడు. సరే, కొంతకాలం అయిన తర్వాత నేను వెళ్ళాను. వెళ్ళిన వెంటనే పాస్టర్ గారు అన్నాడు, ఏంటంటే నువ్వు మా ఇంటికి రావద్దు అని చెప్పాడు. ఏంటంటే అటు చెప్తున్నారు అన్నా. మీ దేవుడు నా వ్యాపారాన్ని అభివృద్ధి చేయలేదు, మీ దేవుడు వద్దు, నువ్వు వద్దులేపో అన్నాడు. సో నేను వెనక్కి తిరిగి వచ్చేసాను. ఆయన మరలా ఈ విశ్వాసాన్ని, ఉన్న కొద్ది విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టి మరలా తిరిగి ఆయన మతంలోకి వెళ్ళిపోయాడు. చాలామంది క్రైస్తవులు దేవుడు మమ్మల్ని దీవించలేదు, దేవుడు మమ్మల్ని ఆశీర్వించలేదు, దేవుడు మాకు ఆమెయిల్ చేయలేదు, దేవుడు మాకు ఈమెయిల్ చేయలేదు, దేవుడు మేము ఎంత ప్రార్థన చేసినా మా ప్రార్థన వింటలేదు అని చాలామంది క్రైస్తవులు విశ్వాసం నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అది మంచిది కాదు అని బైబిల్ చెప్తుంది. నువ్వు నిత్య జీవం కోసం యేసు ప్రభువుని అంగీకరించావు, కానీ నువ్వు అభివృద్ధి పొందాలి, అంతస్తులు కట్టాలి, మేళ్ళ కట్టాలి, మిద్దెలు కట్టాలి అనే దాని కొరకు మనం రాలేదు. బద్వేల్లో నేను పాస్టర్గా పనిచేసేటప్పుడు ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు అన్ని చర్చి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు. బల్లాలు దూడుతాడు, కుర్చీలు దూడుతాడు, సబ్బాదుడు పాఠం చెప్తాడు, మిషన్ వార్తలు చెప్తాడు, నేను లేకపోతే బోధిస్తాడు. మంచి క్రైస్తవుడు. ఆ పక్కింటి వాళ్ళతో ఏదో గొడవ జరిగిందని, ఆ పక్కింటి వాళ్ళు ఏదో చేతపడి చేశారని, ఏం చేశారంటే ఈయన క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టి మరలా అన్యుల్లోకి వెళ్ళిపోయి ఈయన కూడా చేతపడి చేయటం నేర్చుకొని, ఈయన కూడా బొట్లు పెట్టుకొని, ఈయన కూడా సాధువులు వేసుకునేటువంటి వేషం వేసుకున్నాడు. ఏంటి ప్రభుదాస్ గారు అంటే, నా పేరు ఇప్పుడు ప్రభుదాస్ గారు కాదయ్యా, నా పేరు తిరుపతిరావు అన్నాడు. అరే ఎంత పని జరిగింది. విశ్వాసంలో నుండి తొలగిపోవటం ఎంత విచారకరమైన విషయం. ప్రియమైన సహోదరి సహోదరుడా, అనేక మంది విశ్వాసంలో నుండి తొలగిపోతూ ఉంటారు. అవిశ్వాసం ప్రమాదం నెంబర్ 3.
మూడవ ప్రమాదం, క్రైస్తవ విశ్వాసంలోని మూడవ ప్రమాదం అవిధేయత. అవిధేయత. ఆదామవలు దేవునికి అవిధేయులై దేవుడు చెప్పిన మాటను ధిక్కరించి, దేవుడు చెప్పిన మాటను వినకుండా సాతాను చెప్పినట్టు మాటను విన్నారు కాబట్టి, దేవునికి అవిధేయులైనారు కాబట్టి వారు పాపమును, మరణమును, శాపాన్ని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చారు. అవిధేయత మరణమును తీసుకొని వస్తుంది. చాలామందికి విధేయత కలిగే స్వభావం లేకుండా జీవిస్తూ ఉంటారు. అవిధేయతను చూపించేటువంటి స్వభావం ఉంటుంది. అవిధేయత స్వభావము దేవుని స్వభావం కాదు, సాతాను యొక్క స్వభావం అవిధేయత. ఈ అవిధేయత వల్లే లూసిఫరు పరలోకంలో నుండి కిందకి తోసివేయబడ్డాడు. సంఘ కాపరికి అవిధేయత, సంఘ నాయకుడికి అవిధేయత, విశ్వాసులకి అవిధేయత. అవిధేయత వలన మనం పరలోకాన్ని పోగొట్టుకుంటాం. విధేయతగా ఉన్నట్లయితే ఆదామవులు నిత్యజీవము కలిగి జీవించేటువంటి వారే. విధేయత కలిగి జీవించినట్లయితే లూసిఫరు పరలోకం నుండి తోసివేయబడేటువంటి వాడు కాదు. దేవునికి లూసిఫర్ అవిధేయుడైనాడు కాబట్టి క్రిందికి త్రోసివేయబడ్డాడు. అవిధేయులైన వారి మీదకి తీర్పు తప్పనిసరిగా వస్తుంది. రాజ్యాంగాన్ని అతిక్రమించిన వారి మీదకి తీర్పు తప్పనిసరిగా వస్తుంది. రూల్స్ రెగ్యులేషన్స్ని అతిక్రమించిన వారికి, అవిధేయులైన వారికి, వారి మీదకి తప్పనిసరిగా తీర్పు వస్తుంది. తీర్పు అవిధేయులైన వారి మీదకి వస్తుంది. ఇశ్రాయేలీయుల్ని దేవుడు అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించాడు. ఐగుప్తు దేశంలోని బయటకు తీసుకొని వచ్చి వారికి కావలసినవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. తినటానికి ఆహారం ఇచ్చాడు. మాంసం కావాలంటే ఉషువులు మాంసాన్ని ఇచ్చాడు. నీరు లేకపోతే బండలోని నీరుని ఇచ్చాడు. వారికి సమస్తమును దేవుడు అనుగ్రహించాడు. అన్ని మేలులు దేవుని దగ్గర నుండి పొంది వారు దేవునికి అవిధేయులైనారని రాయబడింది. అవిధేయులైన వారు అరణ్యంలోనే రాలిపోయారని బైబిల్ చెప్తూ ఉంది. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి మనకు మాదిరికరముగా ఉండటానికి దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అరణ్యములో దేవునికి అవిధేయులైనందువలన అరణ్యంలోనే వారు నశించిపోయారు. అవిధేయత మరణమును తీసుకుని వస్తుంది. సహోదరి సహోదరుడా, సంఘానికి విధేయతగా ఉండాలి, దేవునికి విధేయతగా ఉండాలి, దేవుని వాక్యానికి విధేయతగా ఉండాలి, నాయకత్వానికి విధేయతగా ఉండాలి, మనపై నాయకులకు విధేయతగా ఉండాలి, మన దేశ నాయకులకి విధేయతగా ఉండాలని బైబిల్ మనకి బోధిస్తూ ఉంది. అవిధేయత వలన మరణము సంభవిస్తుంది. ప్రమాదము నాలుగవ ప్రమాదం చంచలత్వము, అంటే స్థిరమైన మనసు లేకపోవటం. చంచలత్వం మనసు ఒక చోటకాడ ఉండదు. ఎవరన్నా వచ్చి, అమ్మా మా గుళ్ళో చాలా బాగా జరుగుద్దమ్మా ఆరాధన అంటే ఆడికెళ్తారు. ఇంకొకళ్ళు వచ్చి, అమ్మా మా గుళ్ళో భాషలు మాట్లాడతారమ్మా
అక్కడికి వెళ్తారు. ఇంకొకళ్ళు వచ్చి అమ్మా మా గుళ్ళో హల్లెలూయా 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 అని చప్పట్లు కొట్టుకుంటూ అరుస్తారమ్మా, పాటలు పాడతారమ్మా అంటే ఆడికి వెళ్తారు, బాగుంటారు. ఒక చోటకాడు స్థిరమైన మనసులో ఉండదు. కొంతమంది విశ్వాసంలో ఉన్నటువంటి ప్రమాదం. నువ్వు బైబిల్ విశ్వాసంలో ఉన్నావా, లేకపోతే ఇటువంటి కల్పించిన వాటి విశ్వాసంలో ఉన్నావా? చంచలత్వం. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. 1వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా ఆల్ రైట్. ఏలియా జనుల యొద్దకు వచ్చి జనులతో ఏమన్నాడు అంటే, ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపుల మధ్యలో తడబడుతూ ఉన్నారు? నీకు ఒక గుడి సరిపోదా? ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నావు కదా, ఇక్కడ ఉండొచ్చు కదా, మళ్ళీ వేరే గుడికి పోవటం దేనికి? మళ్ళీ అక్కడ ఇంకో గుడికి పోవటం దేనికి? చంచలత్వం అంటే స్థిరమైన మనసు లేక. వీళ్ళు ఆఖరికి ఏమవుతారంటే లూసిఫర్ నడిచినటువంటి మార్గంలో నడుస్తారు. ఇటువంటి వాళ్ళు స్థిరమైన మనసు లేనటువంటి వారు. ఈడ జీతం వస్తుందంటే ఈడకి పోతారు పాస్టర్ గారు. ఆడ జీతం ఇస్తున్నారంటే ఆ చర్చికి పోతారు, ఆ మిషన్లో పోతారు. ఈ మిషన్లో ఇంకా ఎక్కువ జీతం వస్తుందంటే ఆ మిషన్లో పోతారు పాస్టర్ గారు కూడా సంచలత్వం, స్థిరమైన మనసు లేదు. స్థిరమైన మనసు లేకపోవటం. ఏలియా ప్రజలకు సవాలు ఇస్తున్నాడు. మీరు రెండు తలంపుల మధ్యలో ఏ విధంగా ఉంటారు? అది మీకు ప్రమాదకరం అని ఏలియా చెప్తున్నాడు. మీ విశ్వాసానికి ప్రమాదకరం అని ఏలియా చెప్తూ ఉన్నాడు. మీరు ఎవరిని సేవిస్తారో మీరు తీర్మానం చేసుకోండి. నేను నా ఇంటి వారును. మీరు ఎవరిని సేవిస్తారో మీరు తీర్మానం చేసుకోండి. నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాను. మీరు ఏ గుడికి పోతారో నాకు తెలీదు, నేను మాత్రము ఈ గుడిలోనే ఉంటాను. నేను బైబిల్ ప్రకారంగా బోధించేటువంటి సంఘంలోనే ఉంటాను అని తీర్మానము చేసుకోవాలి. ప్రమాదం నెంబరు 5. అబద్ధపు బోధకులు, అబద్ధపు ప్రవక్తలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఏం చేస్తారండి అబద్ధ బోధకులు? ఏం చేస్తారు? మరియమ్మ అక్కడ ఒక బోధకుడు స్వస్థపరుస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, రండి అమ్మ పోదాం. జనమంతా పోతున్నాడు. ఈ పాస్టర్ గారి దగ్గర స్వస్థత వరం ఉంది, రండి అందరం ఆ పాస్టర్ గారి దగ్గర పోదాం రండి. ఈ పాస్టర్ గారి దగ్గర స్వస్థత వరం ఉంది, ఆ పాస్టర్ గారి దగ్గర పోదాం రండి. స్వస్థత వరం కలిగినటువంటి పాస్టర్ గారులు మనకు కావాలి అని ప్రజలు అనుకుంటున్నారు. దేవుని వాక్యం కావాలనుకోవట్లే, స్వస్థతలు కావాలనుకుంటున్నారు.
అనేక మంది అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి యేసు ప్రభువు చేసినట్లుగానే స్వస్థతలు చేస్తారు, మీరు మోసపోకుడి అని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, స్వస్థతలు అనేటువంటివి నిజమైన సంఘానికి సరైన గుర్తులు కాదు. క్రైస్తవ సంఘానికి, నిజమైన క్రైస్తవ సంఘానికి దేవుని వాక్యం ప్రాముఖ్యమైనది, స్వస్థతలు ప్రాముఖ్యమైనవి కాదు. లూసిఫరు, సాతాను కూడా స్వస్థతలు చేస్తాడు. అనేక మంది వచ్చి యేసు ప్రభు నామమున మేమే క్రీస్తులమని చెప్తారు. ఇటీవల ఒక ఆయన చైనాలో లేచి నేనే క్రీస్తునని చెప్పుకుంటున్నాడు. కలకత్తాలో ఒక ఆయన లేచి నేనే క్రీస్తునని చెప్పుకుంటూ ఉన్నాడు. బొంబాయిలో ఒక ఆయన లేచి నేనే బొంబాయి క్రీస్తునని చెప్పుకుంటూ ఉన్నాడు. అబద్ధపు క్రీస్తులు. మనం ఏ విధంగా తెలుసు ఈయన అబద్ధపు క్రీస్తుని? ఈ అబద్ధపు క్రీస్తులు యేసు ప్రభు వారు చేసినట్లుగానే సూచక క్రియలు చేస్తారు, స్వస్థతలు చేస్తారు. నీకు స్వస్థతలు కావాలన్నా దేవుని వాక్యం కావాలా? నీకు స్వస్థతలు కావాలన్నా నిత్య జీవం కావాలా? అన్నిటికంటే ప్రాముఖ్యమైన స్వస్థత మన పాప హృదయము బాగుపడటమే. అన్నిటికంటే ప్రాముఖ్యమైన స్వస్థత మనము మారు మనసు పొందటమే. అన్నిటికంటే ప్రాముఖ్యమైన స్వస్థత యేసు ప్రభు దగ్గరకు వచ్చి రక్షణ పొందటమే. అబద్ధ బోధకులు మీ మధ్యకు వస్తారని యేసు ప్రభు చెప్పారు. నేను వెళ్ళిన తర్వాత తొడేళ్ళు మీ మధ్యకు వస్తాయని చెప్పాడు. మందను చెదరగొడతాయని చెప్పాడు. ఎవరయ్యా వీళ్ళంటే, వీళ్ళందరూ కూడా వేషాలు వేసుకొని దేవుని యొక్క ధర్మశాస్త్రం లేకుండా అది కొట్టివేయబడిందని బోధిస్తూ ప్రజలను మోసం చేసేటువంటి వారు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ మధ్యన విశ్వాసంలో ఉన్న ప్రమాదాలు, కొంతమంది కొబ్బరి నూనె సీసాలు అమ్ముతున్నారు. యేసు రక్తం అని కొబ్బరి నూనె సీసాలు అమ్ముతున్నారు. ఒక్కొక్క సీసా 250, తక్కువదైతే 150, ఇంకా తక్కువదైతే 100 రూపాయలు, ఇంకా పేదవాళ్ళు కొనుక్కోవాలంటే 50 రూపాయలకి చిన్న సీసా అమ్ముతున్నారు. ఆ సీసాలు ఒక ఆయన, నేను మధ్యలో మీటింగ్ పెట్టాడు, నేను వెళ్ళాను. 3 లారీలు కొబ్బరి నూనె సీసాలు తీసుకొచ్చాడు ఆ మీటింగ్. 3 లారీలు సీసాలు అయిపోయినాయి. దాదాపు 1 కోటి రూపాయలు జేబులు వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మోసం. కొబ్బరి నూనె సీసాలు అమ్మి మోసం చేయాలి. తర్వాత కొంతమంది సేవకులు ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఏ విధంగా? నష్టం మీద చేయబెట్టి వెనక్కి పడేస్తున్నారు. మీరు ఎప్పుడైనా వెళ్ళరమ్మా అటువంటి సభలకి? మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడన్నా నష్టం మీద చేయబెట్టి వెనక్కి పడేశారా? పడ్డావా? పడలేదంట. మరి చాలామంది పడుతున్నారుగా. నష్టం మీద చేతులు పెట్టి వెనక్కి పడేసేటువంటి సేవకులు ప్రారంభమయ్యారు. పెద్ద పెద్ద లక్షల మంది వాళ్ళ సభలకు వస్తున్నారు. అబద్ధపు బోధకులు, అబద్ధపు క్రీస్తులు. ప్రకటన 16:13. ప్రకటన 16:13. ప్రకటన గ్రంథం 16:13. మరియు ఆ ఘట సర్పము నోటి నుండి క్రూరమృగము నోటి నుండి అబద్ధపు ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలుగా సూచితిని. అవి సూచనలు చేయనట్టి దెయ్యముల యొక్క
ఎవరండి సూచిక క్రియలు చేసేది? ఎవరండి స్వస్థతలు జరిపేది? దెయ్యముల యొక్క ఆత్మ. కప్పల వంటి అపవిత్రాత్మలు. ఎన్ని? 3. కప్ప. కప్పని ఎందుకు అన్నాడు ఇక్కడ ప్రకటనలో? పావుని ఎందుకు అనలేదు? తేలుని ఎందుకు అనలేదు? కప్పకి 2 నాలుకలు ఉంటాయి. చాలామంది అంటారు మాటకారులని, ఒరే నీకు 2 నాలుకలు ఉన్నాయిరా అంటారు. ఒక నాలుగుతో అబద్ధాలు చెప్తాడు, ఒక నాలుగుతో చెప్పండి, ఒక నాలుగుతో అబద్ధం చెప్తాడు, ఇంకో నాలుగుతో నిజం చెప్తాడు. నీకు 2 నాలుకలు ఉన్నాయిరా అంటుంటారు. చూసారా సామెతగా? కప్పలకు 2 నాలుకలు ఉంటాయి. ఒకటేమో పురుగుల్ని పట్టుకోవటానికి ఉపయోగిస్తుంది ఒక నాలుక. రెండో నాలుక దేనికి ఉపయోగిస్తుందంటే అరవటానికి ఉపయోగిస్తారు. బెక్క 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 నడుస్తారు. కప్పలు అంటే అపవిత్రాత్మలు. ఇవి సూచనలు చేయనట్టు దెయ్యముల యొక్క ఆత్మ. ప్రియమైన సహోదరులారా, క్రైస్తవ విశ్వాసము వీటి మీద ఆధారపడలేదు. క్రైస్తవ విశ్వాసము దేని మీద ఆధారపడింది? బైబిల్ మీద ఆధారపడి ఉంది. ఆఖరిగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త. ఆ దినమందు అనేకులు నన్నంటే యేసు ప్రభువుని చూసి, ప్రభువా నీ నామమున ప్రవేశింపలేదా? ప్రవేశించడం కాదు, ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఎవరంటారు ఈ మాటలు? యేసు ప్రభు వారు అంటున్నారు, అయ్యా నీ నామమున మేము స్వస్థతలు చేయలేదా? నీ నామమున మేము అద్భుత కార్యాలు చేయలేదా? నీ నామమున మేము సూచిక క్రియలు చేయలేదా? నీ నామమున మేము దెయ్యాలు ఎల్లగొట్టలేదా అని యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఈ బోధకులందరూ కూడా చెప్పినప్పుడు, అక్రమము చేయవారులారా. ఏంటి అక్రమము? నిన్ను సువార్త చెప్పమంటే నువ్వు కొబ్బరి నూనె అమ్మి డబ్బులు సంపాదిస్తావా? నువ్వు సువార్త బోధించమంటే ఇది భాషలు మాట్లాడి హల్లెలూయా అనుకుంటా, స్తోత్రం అనుకుంటా, ఎగురుకుంటా, గంతులు వేసుకుంటా, నువ్వు జనాలను ఆకర్షించుకుంటా డబ్బులు రప్పించుకుంటావా? నేను బోధ చేయమంటే నాకు దర్శనాలు వచ్చినాయి, నేను దర్శనాలు చూశానని ప్రజలను తప్పుడు మార్గంలో నువ్వు నడిపిస్తావా? నిన్ను సువార్త ప్రకటించమంటే నేను దెయ్యాలు వెళ్ళగొడతానని చెప్పుకుంటా ప్రజలను మోసం చేస్తావా? అక్రమం చేయవారులారా, మీరెవరో నాకు తెలియదు. ఏమైనా సహోదరా, ఈ రాత్రి సమయంలో నేను మీకు మనవి చేసేది ఏంటంటే, మీ విశ్వాసాన్ని బైబిల్ మీద కట్టండి, దేవుని వాక్యం మీద కట్టండి. మీ విశ్వాసాన్ని దేవుని వాక్యం మీద పునాది వేయండి. తండ్రి అని పిలిచేవాడు ప్రతి వాడును పరలోకంలో ప్రవేశించలేదని తండ్రి చిత్త ప్రకారం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని యేసు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి వారు శేషించిన వారు పరలోకానికి. ఈసారి మీ మందిరానికి వచ్చినప్పుడు మరికొన్ని విశ్వాసంలో ఉన్న ప్రమాదాల గురించి చెప్తాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.
అందరూ తల వంచి కళ్ళు మూసుకుంటే ముగింపు ప్రార్థన చేసుకుందాం. తదుపరి పరలోక ప్రార్థన ఆశీర్వాదాలు. భూమిని, ఆకాశమును, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభువా. మొన్నటి దినాన, నిన్నటి రోజున, ఈ రోజున ప్రభువా వాతావరణాన్ని స్వాధీనపరుచుకొని చక్కని వాక్యమును మేము వినుటకు ప్రభువా, ఈ 3 దినాలు సువార్త కూటములో మీరు తోడుగా ఉండి నడిపించి నీ కాపుతల దయచేసి నీ ఆత్మతో నింపినందుకు నీకు వందనాలు. దైవ సేవకులు పాస్టర్ విల్బర్ట్ గారు దేవుని యొక్క వర్తమానం అందించి ఉండగా ప్రభువా, విన్న మాకును ఆశీర్వాదకరముగా ఉన్నటకు సహాయం చేయండి. ఆ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకొని ఈ లోకములో జీవించుతున్నటువంటి సమయంలో నీ వాక్యాన్ని బట్టి మేము జీవించే ధన్యతను కలుగు చేయమని కోరుచున్నాం. నీ వాక్యాన్ని బోధించినటువంటి గుంటూరు సెక్షన్ అధ్యక్షులను, వారిని, వారి కుటుంబమును, వారి నాయకత్వమును మీరు దీవించండి. ప్రత్యేక రీతిగా ప్రభువా బురుగుబ్రండ గ్రామంలో సంఘ పెద్దలు, గ్రామస్తులు, సంఘస్థులు, సంఘ కాపరి, సూపర్వైజర్ గారు ప్రభువా కలిసి ఈ చక్కని 3 దినాలు సువార్త కూటములు ఏర్పాటు చేసి 3వ దినాన ప్రభువా కోత పండుగ కానుకలను నీకు సమర్పించి ఉండగా ఈ కానుకలను 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలింపచేసి నీ సాక్ష్యముగా వాడబడుటకు మీరు సహాయం చేయండి. నీ అందు భయభక్తులు కలిగి హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా నీకు సమర్పించుకొని ఉన్నటువంటి బిడ్డలను, వారిని, వారి కుటుంబములను, వారి పాడి పంటలను, వారి గృహమును, వారి బిడ్డలను, వారి బిడ్డల యొక్క చదువులను, ఉద్యోగములను, వారి ప్రయాణములను నీ యొక్క ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవులతో మీరు దీవించి ఆశీర్వదించి ప్రభువా ఇంకనూ నీ మెండైనటువంటి దీవెనలు పొందుటకు మీరు సహాయం చేయమని కోరుచున్నాం. ప్రత్యేక రీతిగా ప్రభువా ప్రతి ఒక్క కుటుంబము ధారాళముగా నీకు సమర్పించుకొని ఉండగా వారిని, వారి కుటుంబములను మీరు దీవించండి. ఈ దినము ఇవ్వలేనటువంటి వారు మరి యొక్క సమయంలో ఇచ్చి నీ యొక్క ఆశీర్వాదములు పొందుటకు మీరు సహాయం చేయండి. ప్రభువా ప్రేమ విందు నిమిత్తము ప్రతి ఒక్క కుటుంబము పెద్దల్ని గౌరవించి చక్కని కానుకను ఇచ్చి ప్రభువా యొక్క ప్రేమ విందులో పాల్గొననై ఉండగా ఈ విందును ఏర్పాటు చేసిన కుటుంబములను, తయారు చేసిన హస్తములను మీరు దీవించి ఆశీర్వదించి తినిన ప్రతి ఒక్క బిడ్డకి మంచి అరుగుదలను కలుగు చేసి నీ సాక్ష్యముగా వాడుకోమని కోరుచున్నాం. ప్రత్యేక రీతిగా ప్రభువా కరెంటు యందు మీరు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు. మరి అదే రీతిగా ఆర్కెస్ట్రా వారి పట్ల మీరు తోడుగా ఉండి చక్కగా 3 దినాలు వాయిద్యములను వాయించుటకు మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు. వారిని, వారి కుటుంబములను మీరు దీవించండి. పిఏ సిస్టాన్ని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభువా. మరి ఈ కార్యక్రమను విజయవంతంగా జరిగించుటకు ప్రభువా ప్రయాసపడినటువంటి ప్రతి సంఘ సభ్యులను, సంఘస్థులను మీరు దీవించమని, సంఘ కాపరిని దీవించమని నీ పాదములు పట్టుకొని వేడుకొంచున్నాం. గుంటూరు నుంచి ప్రతిరోజు ప్రభువా మా ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండి క్షేమంగా తీసుకొని వచ్చి క్షేమంగా మమ్మల్ని తీసుకొని వెళ్తున్నందుకై నీకు వందనాలు. నీ సేవకులు చక్కని వర్తమానం అందించినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేక రీతిగా ప్రభువా ఈ యొక్క కానుకలను మీరు దీవించి రాత్రికాలపు దీవెనలతో మమ్మల్ని అందరినీ దీవించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకొని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకముందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. నేడు మనిదిన హారము దయచేయండి. మా రుణస్తులను మీరు క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించుడి. మమ్మల్ని శోధించలేక కీడిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మనని సహవాసము
ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకును, గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికిని, సంఘమునకును, సంఘ పెద్దలకును, వేదికను అలంకరించినటువంటి సేవకులకును, స్థానిక సంఘ కాపరికిని ప్రభు వచ్చు పర్యంతము సదాకాలము తోడైండును గాక. ఆమేన్.